హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు V2 ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకోబోతున్నారు. యూజ్ ఆఫ్ V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, వెర్బ్ యొక్క రెండవ రూపం. వెర్బ్ యొక్క రెండవ రూపం ఏ వాక్యంలో వస్తుందో అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని మీరు గ్రహించాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అంటే ఆ పని పూర్తి అయిపోయింది అని మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, యూజ్ ఆఫ్ V2 అది క్లాస్ నెంబర్ 8. ప్రతిదీ కూడా మనం 4 రకాల సెంటెన్స్లనే నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా స్టేట్మెంట్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ నెగటివ్ సెంటెన్స్, అదేవిధంగా 4 రకాల సెంటెన్స్లు ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. మొదట సెంటెన్స్ స్టేట్మెంట్ సెంటెన్స్, SS అంటే స్టేట్మెంట్ సెంటెన్స్. ఆ సెంటెన్స్లో వెర్బ్ యొక్క రెండవ రూపం ఉంటుంది, అంటే అది జరిగిపోయిన పని. జరిగిపోయిన పనులు ఏం చెప్తాయండి? V2 వస్తే జరిగిపోయిన పనులు, అది ఎప్పుడని మనకు అనవసరం. ఆ పని జరిగిపోయిందని తెలియజేస్తుంది వెర్బ్ యొక్క రెండవ రూపం. ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చూడండి, స్టేట్మెంట్ సెంటెన్స్లో దే వెంట్ టు టెంపుల్, వారు గుడికి వెళ్ళారు. మరొకసారి, దే వెంట్ టు టెంపుల్, వారు గుడికి వెళ్ళారు. ఇక్కడ చూడండి, వెంట్ వెర్బ్ యొక్క రెండవ రూపం, అంటే జరిగిపోయిన పని. వెళ్ళారు అంటే వెళ్ళిపోయారని అర్థం. మరో ఎగ్జాంపుల్, రెండవ ఎగ్జాంపుల్, షీ బాట్ ఏ కార్. ఇక్కడ వెర్బ్ యొక్క రెండవ రూపం బాట్. బై, బాట్, బాట్, ఇక్కడ ఇది రెండవ రూపం. షీ బాట్ ఏ కార్ అంటే ఆమె ఒక కారు కొన్నది. అయిపోయింది. థర్డ్ ఎగ్జాంపుల్, వరుణ్ కేమ్ ఎస్టర్డే. ఇక్కడ వెర్బ్ యొక్క రెండవ రూపం కేమ్ ఉంది, కాబట్టి ఈ పని కూడా జరిగిపోయినట్లే. మరొకసారి, వరుణ్ కేమ్ ఎస్టర్డే అంటే వరుణ్ నిన్న వచ్చాడు. వరుణ్ కేమ్ ఎస్టర్డే, వరుణ్ నిన్న వచ్చాడు. అలాగే ఫోర్త్ వన్, హీ sang సాంగ్స్ అంటే ఇక్కడ sang అనేది వెర్బ్ యొక్క రెండవ రూపం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు కొంతమంది. ఇక్కడ సింగ్, sang, sung. సో sang V2 ఇది. ఈ sang సాంగ్స్, అతడు పాటలు పాడెను. అయిపోయిందండి. సో దీస్ 4 sentences tell about completed actions. ఈ 4 జరిగిపోయిన పనులు చెప్తున్నాయి. ఇందులో మనం ఉపయోగించే వెర్బ్ ఫామ్స్ ఒక్కసారి కింద రాశాను చూడండి. మొదటిది ఇక్కడ వెంట్ ఉంది కదండి, దాని మొదటి రూపం గో. వెంట్, గాన్. చూసారా? గో మొదటి రూపం, వెంట్ రెండవ రూపం, గాన్ మూడవ రూపం. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. అలాగే బై ఒకటవ రూపం, బాట్ వెర్బ్ యొక్క రెండవ రూపం, బాట్ వెర్బ్ యొక్క మూడవ రూపం. కమ్, కేమ్, కమ్. ఒకసారి స్పెల్లింగ్ చూసుకోండి. COME కమ్, CAME కేమ్, మళ్ళీ COME కమ్. సో కమ్, కేమ్, కమ్. నాలుగవది సింగ్, SING సింగ్, SANG sang,
SUNG సంగ్, సింగ్, శాంగ్, సంగ్. ఈ 4 రకాల ఈ 4 వెర్బ్ ఫార్మ్స్ ఇక్కడ మీకు ఇచ్చాను, అవి మీరు గమనించాలి. ఇందులో మనం స్టేట్మెంట్స్ ఇప్పుడు చెప్పుకున్నాం. తరువాత NS అంటే నెగేటివ్ సెంటెన్సెస్. డిడ్ నాట్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు లేదు. అంటే V2 ఉంటే అది కంప్లీటెడ్ యాక్షన్. అదే కంప్లీటెడ్ యాక్షన్ని పని జరగలేదు అని చెప్పేటప్పుడు డిడ్ నాట్ వచ్చి V1 వచ్చేస్తుంది, V2 మరి రాదు. సో ఒక పని జరగలేదు అని చెప్పడానికి డిడ్ నాట్ ప్లస్ V1 ఉపయోగిస్తాం. అప్పుడు దానికి తెలుగులో అర్థము లేదు అని వస్తుంది. ఎగ్జాంపుల్, దే డిడ్ంట్ గో టు టెంపుల్. వారు గుడికి వెళ్ళలేదు. మరొకసారి, దే డిడ్ంట్ గో టు టెంపుల్. వారు గుడికి వెళ్ళలేదు. చూసారా, లేదు అని వచ్చింది, ఇక్కడ డిడింట్ వచ్చింది. అలాగే సెకండ్ వన్, షీ డిడింట్ బై ఏ కార్. ఆమె ఒక కారు కొనలేదు. షీ డిడింట్ బై ఏ కార్. ఆమె ఒక కారు కొనలేదు. ఇక్కడ డిడింట్ బై వచ్చింది, అంటే కొనలేదు అని వచ్చింది. అలాగే థర్డ్ వన్, వరుణ్ డిడింట్ కమ్ ఎస్టర్డే. వరుణ్ నిన్న రాలేదు. ఇక్కడ డిడింట్ కమ్ వచ్చింది, రాలేదు అని వచ్చింది. సో వరుణ్ డిడింట్ కమ్ ఎస్టర్డే. వరుణ్ నిన్న రాలేదు. అలాగే హీ డిడింట్ సింగ్ సాంగ్స్ అంటే అతడు పాటలు పాడలేదు. మరొకసారి, హీ డిడింట్ సింగ్ సాంగ్స్, అతడు పాటలు పాడలేదు. ఈ విధంగా మనకి నెగటివ్స్ కూడా యూజ్ చేయడం వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ అయ్యేటప్పుడు మొట్టమొదటిసారిగా డిడ్ వస్తుంది, తరువాత సబ్జెక్ట్ వస్తుంది, అక్కడ ఎవరైతే వాక్యానికి ప్రారంభంలో ఉన్నారో వాళ్ళు. ఆ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది, క్వశ్చన్ అవుతుంది. వెర్బ్ యొక్క రెండవ రూపం ఎప్పుడూ రాదు. డిడ్ తర్వాత ఎప్పుడు వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే వస్తుంది. సో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఈ విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటోది, డిడ్ దే గో టు టెంపుల్. వారు గుడికి వెళ్ళారా. మరొకసారి, డిడ్ దే గో టు టెంపుల్. వారు గుడికి వెళ్ళారా. మరొకసారి, డిడ్ షీ బై ఏ కార్. సెకండ్ ఎగ్జాంపుల్, డిడ్ షీ బై ఏ కార్ అంటే ఆమె ఒక కారు కొన్నదా. ఆమె ఒక కారు కొన్నదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డిడ్ వరుణ్ కమ్ ఎస్టర్డే. మరొకసారి, డిడ్ వరుణ్ కమ్ ఎస్టర్డే. వరుణ్ నిన్న వచ్చాడా. వరుణ్ నిన్న వచ్చాడా. డిడ్ హీ సింగ్ సాంగ్స్. ఫోర్త్ వన్, డిడ్ హీ సింగ్ సాంగ్స్. అతడు పాటలు పాడాడా లేదా పాడెనా. మరొకసారి, డిడ్ హీ సింగ్ సాంగ్స్. అతడు పాటలు పాడాడా లేదా పాడెనా. ఈ విధంగా క్వశ్చన్స్ అయిపోతాయండి. సో కంప్లీటెడ్ యాక్షన్ని తెలియచేయడానికి క్వశ్చన్ వేసేటప్పుడు మొదట డిడ్ ఉపయోగించుకొని, ఆ తర్వాత సబ్జెక్ట్ ఉపయోగించుకొని, ఆ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం ఉపయోగించుకొని క్వశ్చన్లు అడగడం చేయాలి. ఆ విధంగా పాస్ట్ యాక్షన్స్ గురించి, దీస్ ఆర్ కాల్డ్ పాస్ట్ ఎంక్వైరీస్. గతంలో పని జరిగిందా లేదా అని ఎంక్వైరీ చేయడానికి వాడేది. ఇప్పుడు ఇందులో లాస్ట్ వన్, INS ఇంట్రోగేటివ్ నెగేటివ్ సెంటెన్సెస్. అందులో ఒక పని జరగలేదా అని అడిగేటప్పుడు మొదట డిడ్ నాట్ వచ్చేసి తర్వాత సబ్జెక్ట్ వచ్చి V1 వస్తుంది.
ఒక పని జరగలేదా? ఇక్కడ చూడండి, డిడింట్ దే గో టు టెంపుల్ అంటే వారు గుడికి వెళ్ళలేదా? అలాగే డిడింట్ దే గో టు టెంపుల్ అంటే వారు గుడికి వెళ్ళలేదా? ఇప్పుడు రెండవది, డిడింట్ షీ బై ఏ కార్ అంటే ఆమె ఒక కారు కొనలేదా? మరొకసారి, డిడింట్ షీ బై ఏ కార్ ఆమె ఒక కారు కొనలేదా? తర్వాత డిడింట్ వరుణ్ కమ్ ఎస్టర్డే డిడింట్ వరుణ్ కమ్ ఎస్టర్డే వరుణ్ నిన్న రాలేదా? మరొకసారి, డిడింట్ వరుణ్ కమ్ ఎస్టర్డే వరుణ్ నిన్న రాలేదా? ఇందులో లాస్ట్ వన్, డిడింట్ హీ సింగ్ సాంగ్స్ అంటే అతడు పాటలు పాడలేదా? ఈ విధంగా చూసుకోండి, డిడింట్ హీ సింగ్ సాంగ్స్ అతడు పాటలు పాడలేదా? ఈ విధంగా మనకి ఈ 4 రకాల సెంటెన్సులు వచ్చినట్లయితే then you can easily speak with the help of V2. Those are called simple past actions. సో ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే ఇక్కడ వెళ్ళారు అని వచ్చింది స్టేట్మెంట్లో, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? వెళ్ళలేదు అంటే ఆపోజిట్. ఇది గమనించండి, ప్రతిదానికి కూడా మీరు ఎలా గమనించాలి. వెళ్ళారు, వెళ్ళలేదు, కొన్నది, కొనలేదు, వచ్చాడు, రాలేదు, పాడెను, పాడలేదు. చూసారా, ఇక్కడ ఏదైతే అర్థం వచ్చిందో దానికి ఇక్కడ వ్యతిరేక అర్థం వస్తుంది. అది మీరు క్లియర్గా గమనించాలి. మరొకసారి, వెళ్ళారు, వెళ్ళలేదు, కొన్నది, కొనలేదు, వచ్చాడు, రాలేదు, పాడెను, పాడలేదు. ఈ విధంగా మొదట వచ్చిన దానికి నెగిటివ్ వస్తుంది నెగటివ్ సెంటెన్స్లో. క్వశ్చన్ అయ్యేటప్పుడు ఏ విధంగా వచ్చిందో మీరు ఒకసారి గమనించండి. వెళ్ళారు అన్నది ఇక్కడ ఏమైందండి? దీర్ఘమైపోయింది. మనకి ప్రతి దాంట్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. వెళ్ళారు ఏమైంది? ఇక్కడ వెళ్ళారా అంటే క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కొన్నది ఉంది, కొన్నదా అయిపోయింది. చూసారా, ఇక్కడ చూడండి, వచ్చాడు అని వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి వచ్చాడా అని వచ్చింది. అదేవిధంగా పాడెను అనేది పాడెనా అని వచ్చింది. ఆ విధంగా మొదట ఉన్నటువంటి వాటికి చివరిలో దీర్ఘాలు అయిపోతాయి కూర్చొని అయ్యేటప్పుడు. ఇప్పుడు 4వది అర్థం ఎలా వచ్చిందో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మొదటి సెంటెన్స్ వస్తే 3 సెంటెన్సుల తాలూకా అర్థాలు మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు ఈ విధంగా. ఇప్పుడు దీనికి అర్థం ఎలా వచ్చిందంటే మీకే తెలిసిపోతుంది. వెళ్ళలేదు, దీనికి దీర్ఘం వెళ్ళలేదా. కొనలేదు ఉంది, కొనలేదా దీర్ఘం. అలాగే రాలేదు, రాలేదా దీర్ఘం. పాడలేదు, పాడలేదా అని దీర్ఘాలు వచ్చాయి. ఇది మీరు గమనించుకోవాలి. అంటే మొదటి దానికి వ్యతిరేకం రెండవది వస్తుంది, ఈ 3వది మొదటి దాని యొక్క దీర్ఘాలు ఉంటాయి, ఈ 4వ దానికి రెండవ దాని యొక్క దీర్ఘాలు ఉంటాయి. ఈ విషయాన్ని మీరు కొంచెం గమనించినట్లయితే వెరీ ఈజీ, మీరు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా మరికొన్ని క్వశ్చన్స్ మీకు నేను చెప్తాను. డిడ్ దే గో టు టెంపుల్, వారు గుడికి వెళ్ళారా? డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నువ్వు నిన్న క్రికెట్ ఆడావా? అలాగే చూడండి, డిడ్ యువర్ ఫాదర్ బై యూ ఏ డ్రెస్, నీకు మీ నాన్నగారు ఒక డ్రెస్ కొన్నారా? అలాగే డిడ్ షీ మ్యారీ హిమ్, ఆమె అతన్ని పెళ్లి చేసుకున్నదా? అలాగే డిడ్ యువర్ ఫ్రెండ్స్ గో టు పిక్నిక్ టుడే, ఈరోజు మీ ఫ్రెండ్స్ పిక్నిక్కి వెళ్ళారా? డిడ్ యువర్ బ్రదర్ వాచ్ బాహుబలి మూవీ ట్వైస్, మీ బ్రదరు బాహుబలి మూవీ 2 సార్లు చూశాడా? ఈ విధంగా ప్రతి దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, డిడింట్ దే గో టు టెంపుల్, వాళ్ళు టెంపుల్కి వెళ్ళలేదా? డిడింట్ యూ సింగ్ సాంగ్స్, నువ్వు పాటలు
పాడలేదా? డిడింట్ యువర్ బ్రదర్ సెటిల్ ఇన్ అమెరికా? మీ బ్రదరు అమెరికాలో సెటిల్ అవ్వలేదా? డిడింట్ యూ బై ఏ కార్? నువ్వు కారు కొనలేదా? డిడింట్ కవిత రైట్ ది ఎగ్జామ్? కవిత ఎగ్జామ్ రాయలేదా? ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్లకే మనం క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేసినట్లయితే మనకి కావలసినటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోతుంది. చూడండి, డిడ్ దే గో టు టెంపుల్ అన్నాం. వారు టెంపుల్కి వెళ్ళారా? వై డిడ్ దే గో టు టెంపుల్? అప్పుడు దీర్ఘం కట్ అయిపోతుంది. ఇలా క్వశ్చన్ వర్డ్ యాడ్ అయ్యటం. వాళ్ళు టెంపుల్కి అంటే గుడికి ఎందుకు వెళ్ళారు? వెన్ డిడ్ దే గో టు టెంపుల్? ఇక్కడ వెన్ డిడ్ దే గో టు టెంపుల్? వాళ్ళు టెంపుల్కి ఎందుకు వెళ్ళారు? అలాగే డిడ్ షీ బై ఏ కార్? వెన్ డిడ్ షీ బై ఏ కార్? ఆమె కారు ఎప్పుడు కొన్నది? వై డిడ్ షీ బై ఏ కార్? ఆమె కారు ఎందుకు కొన్నది? వేర్ డిడ్ షీ బై ఏ కార్? ఆమె కారు ఎక్కడ కొన్నది? ఈ విధంగా ఏ క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్ వర్డ్ని ఈ డిడ్కి ముందు యాడ్ చేసినట్లయితే మనకి కావలసిన క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోతుంది. అంతేగాని ఈ 10 సెంటెన్సులే నేర్చుకోండి అనేది కరెక్ట్ కాదు. ఈ 10 సెంటెన్సుల వల్ల మాట్లాడడం రాదు. డిడ్ ఉపయోగించడం వచ్చినట్లయితే దానికి ముందు నీకు కావలసిన క్వశ్చన్ వర్డ్ని నువ్వే పెట్టుకొని ఫ్రేమ్ చేసుకుంటావు. దట్ ఈస్ ద ఈజీ వే టు స్పీక్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. అదేవిధంగా లాస్ట్ వన్కి కూడా సాధారణంగా వై మాత్రమే యాడ్ అవుతుంది. ఏంటి అంటే చూడండి, డిడింట్ దే గో టు టెంపుల్? వారు గుడికి వెళ్ళలేదా? దీర్ఘం వచ్చింది. అదే వై యాడ్ చేస్తే దీర్ఘం కట్ అవుతుంది. వై డిడింట్ దే గో టు టెంపుల్? వారు గుడికి ఎందుకు వెళ్ళలేదు? లేదా అనేది వై యాడ్ చేసేసరికి లేదు అయిపోయింది. డిడింట్ షీ బై ఏ కార్ అంటే ఏంటి? ఆమె కారు కొనలేదా? ఇప్పుడు దానికి వై డిడింట్ షీ బై ఏ కార్? ఆమె కారు ఎందుకు కొనలేదు? దీర్ఘం కట్ అయింది. ఎందుకు కట్ అయింది? వై అనేది ముందు మనం యాడ్ చేసాం. సో అలా ప్రతిదానికి చూడండి, డిడింట్ వరుణ్ కమ్ ఎస్టర్డే? వై డిడింట్ వరుణ్ కమ్ ఎస్టర్డే? నిన్న వరుణ్ ఎందుకు రాలేదు? దీర్ఘం కట్ అయిపోయింది. అలాగే డిడింట్ హీ సింగ్ సాంగ్స్? అతడు పాటలు పాడలేదా? వై డిడింట్ హీ సింగ్ సాంగ్స్? అతడు పాటలు ఎందుకు పాడలేదు? ఈ విధంగా మీరు గనక ఒక 2-3 సెంటెన్సులు మీ ఓన్గా ఫ్రేమ్ చేసినట్లయితే దెన్ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ దట్ మీన్స్ V2 form. You can make questions whatever you like. That's why you must prepare this table very clearly. If you have any doubt, no doubt at all, you call me. I will definitely respond to your call. Thank you very much for listening. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్పోకెన్ ఇంగ్లీష్ బై రమేష్ నాయుడు. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.